హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేటి ఇల్లాలి ధైర్యం కథనం గురించి తెలుసుకుందాం. ఉగ్రవాదం గురించి పేపర్లో చదవడము, టీవీల్లో చూడడం తప్ప నాకు పెద్దగా ఏమీ తెలియదు. ఎందుకంటే నేను ఒక అతి మామూలు గృహిణిని కాబట్టి. నా పని ఏదో నేను చేసుకుంటూ చుట్టుపక్కల ఉండే నలుగురికి తలలో నాలుకలా మెలుగుతూ నాకు చేతనైన సాయం చేస్తూ గడపడం నా దినచర్య. మీకు నా పేరు చెప్పలేదు కదూ. నా పేరు జనని. ఎవరికి పుట్టానో ఎలా పెరిగానో తెలియని నాకు ఆశ్రయం ఇచ్చి నన్ను హక్కున చేర్చుకుని ఉన్నత విద్యావంతురాలుగా తీర్చిదిద్దిన అనాథాశ్రమం పేరే శ్రీ మాతా జనని అనాథాశ్రమం. ఆ ఆశ్రమం పేరునే నా పేరుగా మార్చుకున్నాను. అక్కడి అనాథల మొహంలో చిరునవ్వునై వారి కంటికి వెలుగై ఎప్పటికీ అక్కడే వారితో పాటు ఉండాలనేది నా కోరిక. కానీ ఆ ఆశ్రమ వ్యవస్థాపకులైన నేను ఎంతో ఆప్యాయంగా తాతయ్య అని పిలిచే నారాయణ స్వామి గారు నా కోరికని, నా ఆశయాన్ని ఒప్పుకోలేదు. చూడమ్మా జనని, నువ్వు చిన్నప్పటి నుంచి అనాథవి. నువ్వు ఎప్పటికీ అనాథగా మిగిలిపోవడం నాకు ఇష్టం లేదు. నువ్వు అనొచ్చు, తాతయ్య ఈ అనాథలు అందరూ నా వాళ్ళే కదా అని. అవునమ్మా, అందరూ నీ వాళ్ళే కాదని నేను అనను. కానీ ఈ ఆశ్రమంలో ఉన్న ప్రతి ఒక్కరూ తమకంటూ ఓ సొంత జీవితాన్ని ఏర్పాటు చేసుకోవాలని, పిల్లాపాపలతో హాయిగా ఉంటూ ఈ ఆశ్రమానికి తగిన సాయం చేస్తూ ఉండాలని, ఇప్పుడు కాకపోయినా చివరి రోజుల్లో అయినా నేను అనాథగా మిగిలిపోయాను అనే బాధ నీకు ఎప్పటికీ ఉండకూడదనే నా ప్రయత్నం తల్లి అని ఆయన అనడంతో ఆయన మాట కాదనలేక నేను ఒకరికి ఇల్లాలినయ్యాను. ఒక బాబుకి తల్లిని కూడా అయ్యాను. కానీ నాకు మరో జన్మనిచ్చిన జనని అనాథ ఆశ్రమం మాత్రం నేను కలలో కూడా మర్చిపోలేదు. నా ప్రాణం పోయినా మర్చిపోను. నేను నా భర్త సంపాదించిన దాంట్లో మా అవసరాలకు మాత్రమే ఉంచుకొని మిగిలింది అనాథాశ్రమానికి నా వంతుగా సహాయపడుతున్నాను. రోజులాగే వంట చేసుకుని బాబుని స్కూల్కి పంపించి ఇంట్లో పని చేసుకుంటూ ఉన్నాను. బయట ఏవో మాటలు వినబడడంతో చేతిలో ఉన్న పనిని పక్కన పెట్టి బయటికి వచ్చాను. ఇద్దరు వ్యక్తులు బయట నిలబడి ఉన్నారు. ఏం కావాలి చెప్పండి అన్నాను. మాకు ఇల్లు అద్దెకి కావాలి మేడం. 2 గదులైతే చాలు, అద్దె ఎంతైనా పర్వాలేదు అన్నారు. నేను చిరునవ్వుతో తప్పకుండా అండి, కానీ ఇల్లు మాది కాదు, మేము కూడా అద్దెకున్నాము. ఉండండి, ఇంటి ఓనర్ని పిలుస్తాను అంటూ అని పిలవడానికి వెనక్కి వచ్చాను. కానీ నాకెందుకో వారి చూపులు అనుమానాస్పదంగా అనిపించాయి. ఏదో కీడు జరగబోతుంది అని నా 6th సెన్స్ నాకు చెప్తుంది. వద్దు అని చెప్పి వాళ్ళని పంపించమని నా మనసు చెప్తోంది. కానీ నా అనుమానం తీరాలంటే వాళ్ళు ఇక్కడ ఉండి తీరాలి కదా. అందుకే ఇంటి ఓనర్ పిన్ని గారిని పిలుచుకొచ్చాను. ఆమెకు నేనంటే చాలా ఇష్టం. ఏమిటే అమ్మాయి పిలుస్తున్నావు అంటూ వచ్చింది. ఇల్లు కావాలంట పిన్ని గారు, మాట్లాడండి అన్నాను. ఆవిడ కొంచెం చాదస్తపు మనిషి. వాళ్ళను ముప్పతిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించి ఆమెకు కావలసిన వివరాలన్నీ వచ్చాక అప్పుడు రూమ్ ఇవ్వడానికి ఒప్పుకుంది. వేరే ఏమీ ఆలోచించకుండా, కనీసం ఇల్లు కూడా చూడకుండా ఆవిడ అడిగిన 3 నెలల అడ్వాన్స్ తీసి ఆమె చేతిలో పెట్టారు వాళ్ళు. రేపు మా సామాన్లు తీసుకొని వచ్చేస్తాము, థ్యాంక్స్ అండి అని ఇద్దరికీ ఒకేసారి చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు. నేను కాసేపు పిన్ని గారితో మాట్లాడి లోపలికి వచ్చాను. మర్నాడు ఉదయమే సామాన్లతో దిగిపోయారు వాళ్ళు. చాలా సామాన్లు ఉన్నాయి వాళ్ళకి. పెద్ద పెద్ద అట్టపెట్టెలతో ప్యాక్ చేసి ఉన్నాయి. నేను చిరునవ్వుతో మంచినీళ్ళు అవి ఏమైనా అవసరమైతే అడగండి, నేను లోపల ఉంటాను అంటూ లోపలికి వచ్చేశాను. కానీ ఆ కొత్త వాళ్ళ మీద ఒక కన్ను వేసే ఉంచాను. మా ఇంట్లోంచి వారి గది కిటికీ కనిపిస్తుంది. కిటికీ తలుపులు తీసి ఉంటే లోపల పూర్తిగా ఏం జరుగుతుందో కనిపిస్తోంది. కానీ ఇప్పుడు వారి కిటికీ తలుపులు మూసి ఉండడం వల్ల ఏమీ చూడలేకపోయాను. అంతా నా బ్యాడ్ లక్ అనిపించింది నాకు. అలా 2 రోజులు గడిచాయి యాంత్రికంగా. నాకు అసలు వాళ్ళు బయటికి రావడమే కనబడలేదు ఆ 2 రోజులును. బహుశా నేను ఆశ్రమంకి వెళ్ళినప్పుడు కానీ బయటికి వస్తున్నారేమో నాకు తెలియదు. ఆ రోజు ఉదయం కావాలని పనిగట్టుకుని వారి ఇంటి తలుపు తట్టాను. ఒక 2 నిమిషాల తర్వాత ఒకతను తలుపు తీశాడు. చెప్పండి అన్నాడు. అతని ముఖంలో విసుగు స్పష్టంగా కనిపిస్తోంది. కానీ ముఖానికి నవ్వుని పులుముకుంటూ అడిగాడు. అది ఏంటో నాకు ఎవరైనా నటిస్తుంటే ఈజీగా తెలిసిపోతుంది. ఆహా, ఏం లేదండి,
పైపు వస్తుంది, మంచినీళ్ళు ఏమైనా పట్టుకుంటారా ఏమోనని అడగడానికి వచ్చాను అని అన్నాను. పర్లేదులేండి, మేము మినరల్ వాటర్ బాటిల్స్ తెచ్చుకుంటాం, మీరు వెళ్ళొచ్చు అన్నాడు అతను నిర్లక్ష్యంగా. నాకెందుకో అతని బిహేవియర్ నచ్చలేదు. వారి వైఖరి నాకెందుకో తేడాగా అనిపిస్తోంది. వారి వల్ల ఏదో కీడు జరుగుతోందని నా మనసు నాకు చెప్తుంది. కానీ ఏం జరగబోతుందో నాకు అర్థం కావడం లేదు. పైన పిన్ని గారికి చెప్పాలి అనుకున్నాను, కానీ ఒకవేళ ఏమీ లేకపోయినా అనవసరంగా కంగారు పడిపోతూ ఉంటారు ఆవిడ. అందుకే ఏమీ చెప్పలేదు. నేను ఆ రోజు ఆశ్రమానికి వెళ్ళడం మానేసి మా ఇంటి కిటికీలో నుంచి వారి ఇంటి తలుపు ఎప్పుడు తెరుచుకుంటుందా ఎదురు చూస్తూ వారి ఇంటినే అబ్జర్వ్ చేస్తూ కూర్చున్నాను. సమయం గడుస్తుంది, కానీ వాళ్ళు బయటికి రావడం లేదు. ఎప్పటికో 2 గంటల తర్వాత నా నిరీక్షణ ఫలించింది. వాళ్ళు బయటికి వచ్చి రూమ్కి తాళం వేసి భోజనానికి వెళ్ళారు అనుకుంటా. వాళ్ళు అలా వెళ్ళగానే వారి ఇంటి ముందు వెళ్ళాను. ఏమీ అనుమానాస్పదంగా లేదు, కానీ మనసు మాత్రం ఏదో కీడు శంకిస్తోంది. వాళ్ళు వేసిన తాళం పిన్నిగారు ఇచ్చినదే ఉంది. నాకు ఐడియా ఫ్లాష్లా వెలిగింది. పిన్నిగారి దగ్గర అన్ని 2 తాళం చెవులుంటాయి. వాళ్ళకి ఒకటే ఇచ్చి ఉంటారు కదా, మరి పిన్నిగారి దగ్గర ఇంకోటి ఉంటుంది. ఆవిడ తాళాలు ఎక్కడ తగిలిస్తారో నాకు బాగా తెలుసు. నేను వెంటనే పైకి పరిగెత్తాను. పిన్నిగారు టీవీ చూస్తున్నారు. ఏం కావాలి జనని అని అడిగారు. ఏం లేదు పిన్నిగారు, ఇంటి తాళం ఎక్కడ పడేశానో నాకు గుర్తు రావడం లేదు. ఒకసారి మీ తాళాలు ఇవ్వండి, వాటితో ఏమైనా వస్తుందేమో చూస్తా అన్నాను. సరే, అక్కడ మేకుకు తగిలించి ఉన్నాయి, తీసుకెళ్ళు అమ్మా అన్నారు ఆవిడ. నేను తాళాలు తీసుకుని ఎంత ఫాస్ట్గా పైకెక్కానో అంత ఫాస్ట్గా కిందికి దిగి వచ్చేసా. మళ్ళీ వాళ్ళు వచ్చేస్తారేమో అనే కంగారుతో వారి ఇంటి తాళం తీసి లోపలికి వెళ్ళాను. లోపల చాలా అట్టపెట్టెలు ప్యాక్ చేసి ఉన్నాయి. ఒక అట్టపెట్టె విప్పి చూడడానికి ప్రయత్నించాను. నా వల్ల కాలేదు. ఒక అట్టపెట్టె తీసి బయట పెట్టి మామూలుగా తాళం వేశా. ఆ పెట్టెను మా ఇంట్లో మంచం కింద పెట్టాను. పిన్ని గారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ రూమ్కి సంబంధించిన తాళం మాత్రం నా దగ్గర ఉంచుకొని మిగిలినవి ఇచ్చేసి వచ్చాను. మా ఇంటి తలుపులు వేసుకుని బాగా పదునుగా ఉన్న చాకు తీసుకొచ్చి ఆ పెట్టెను తెరవడానికి ప్రయత్నించాను. ఒక 5 నిమిషాలు శ్రమపడిన తర్వాత తెరవగలిగాను. ఆ పెట్టె నిండా చిన్న చిన్న తుపాకులు, ఇంకా నాకు అర్థం కాని తెలియని సామాను ఏవో ఉన్నాయి. ఈ విషయాన్ని ఎవరికి చెప్పాలో నాకు అర్థం కాలేదు. కానీ ఈ సమస్య చాలా తీవ్రంగా ఉందని మాత్రం అర్థమైంది. వీళ్ళు ఉగ్రవాదులో టెర్రరిస్టులో అయి ఉంటారు. త్వరలో రిపబ్లిక్ డే రాబోతోంది. అప్పుడు ఇక్కడ ఏమైనా అరాచకాలు సృష్టించాలని వారి ఆలోచనేమో అని నాకు బలంగా అనిపిస్తుంది. కానీ నాకు ఒక కోరిక అయితే బలంగా ఉంది. నన్ను, నా వాళ్ళని, నా ఊరిని కాపాడుకోవాలని ఏం చేయాలని ఆలోచించాను. ఇంతలో వాళ్ళు బయట నుంచి వచ్చి లోపలికి వెళ్ళి యథావిధిగా తలుపులు వేసుకున్నారు. ఇది చిన్న సమస్య కాదు. మామూలుగా పోలీసులు చెప్తే ప్రయోగం లేదు. వాళ్ళు కానీ తప్పించుకుంటే చాలా పెద్ద ప్రమాదం జరగవచ్చు. నాలో నేను ఆలోచించుకుంటుంటే కాలం గడిచిపోతుంది తప్ప ఉపయోగం ఉండదు. నా భర్తకు ఫోన్ చేయాలనుకున్నాను, కానీ మళ్ళీ అందులో ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే నా బిడ్డ నాలా అనాథలా మిగిలిపోకూడదు. అమ్మో నాన్నో వాడికి తోడుగా ఉండాలి. ఇలా ఆలోచించుకుంటూ నాలో నేను సతమతమైపోతున్నాను. ఇంతలో హఠాత్తుగా నాకు ఆశ్రమానికి అప్పుడప్పుడు వచ్చి కాసేపు గడిపే వెళ్ళే ఎస్పీ మేడం రాజానందిని గుర్తొచ్చారు. ఆవిడ చాలా ధైర్యవంతురాలు. చాలామంది అవినీతి పరుల్ని, మోసగాళ్ళని ఎదుర్కొన్నారు. చాలా నిజాయితీగా, ముక్కుసూటిగా ఉండే నిక్కసి మనిషి. ఆవిడ అధికారం కోసం పాకులాడే వ్యక్తి కాదు. ఎలాంటి మంచి విషయాల్లోనైనా అందరికీ సహకరించే వ్యక్తి. ఆవిడ ఫోన్ నెంబర్ నా దగ్గర ఉంది. నా ఫోన్ తీసుకుని ఆమెకి కాల్ చేశాను. 2-3 సార్లు చేసినా బిజీ అని వస్తుంది. నాకు టెన్షన్తో చెమటలు పట్టేస్తున్నాయి. మళ్ళీ మరోసారి చేద్దాం లేదా డైరెక్ట్గా వెళ్ళి కలుద్దాం అనుకొని ఆఖరిసారి చేశాను. ఫోన్ రింగ్ అవుతుంది. అవతల మేడం ఫోన్ ఎత్తారు. ఎవరు మాట్లాడేది చెప్పండి, ఐయామ్ రాజానందిని అంటున్నారు. నా గొంతు పడిపోతోంది. ఎలాగో తేరుకుని నేను మిమ్మల్ని ఒకసారి కలవాలి మేడం అన్నాను. తప్పకుండా కలవండి. ఇంతకీ మీరు ఎవరు, నాతో ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను కలిసిన తర్వాత మీకు మొత్తం విషయమంతా చెప్తాను మేడం అన్నాను. సరే, నేను ఆఫీస్లోనే ఉన్నాను. నన్ను కలవాలి అనుకుంటే మీరు రావచ్చు, లేదా మీరు ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఉన్న చోటు చెప్పండి, నేను వస్తాను అన్నారు. నేను త్వరగా మా ఇంటి అడ్రస్ చెప్పాను. 1 గంటలో మీ ఇంటి దగ్గర ఉంటాము, కంగారు పడకండి. మీకు ప్రాబ్లం ఏదైనా సరే సాల్వ్ చేస్తాను, డోంట్ వరీ అని చెప్పి ఫోన్ పెట్టేశారు. అన్నట్టుగానే 1 గంటలో మా ఇంటి ముందు ఉన్నారు. నేను వారి వ్యానుకి ఎదురుగా వెళ్ళి వారిని హడావిడి చేయొద్దని సైలెంట్గా ఇంట్లోకి రమ్మని లోపలికి తీసుకెళ్ళాను.
లోపలికి వెళ్ళాక నాకు కనిపించిన ప్రతి విషయం వివరంగా చెప్పాను. చెప్పి నేను వాళ్ళ ఇంట్లో నుంచి తీసుకొచ్చినట్టు అట్టపెట్టి తీసి ఆమె ముందు పెట్టాను. ఒక్క క్షణం ఆమె కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవి అయ్యాయి. తన ఫోన్ తీసుకుని వెంటనే తన హయ్యర్ ఆఫీసర్కి సమాచారం ఇచ్చింది. వారు ఉంటున్న ఇంటి చుట్టూ ఒక రౌండ్ వేసి వచ్చింది. మరో అరగంటలో వరుసగా 10 పోలీసు జీపులు చాలా సైలెంట్గా వచ్చి మా ఇంటి ముందు ఆగాయి. బిలబిలమంటూ పోలీసులు గన్స్తో ఆ ఇంటిని చాలా నిశ్శబ్దంగా చుట్టుముట్టారు. రాజానందిని మేడం, చూడండి జనని, మీరు వెళ్ళి వాళ్ళ ఇంటి తలుపు కొట్టండి. మీరు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉండండి. వారు మనకి ప్రాణాలతో కావాలి. వాళ్ళ వల్ల ఎంతోమంది సంఘ విద్రోహులకు జాడు తెలుస్తుంది. మేము వెనక నుంచి వచ్చి దాడి చేస్తాము. ఎలాంటి పేలుళ్ళు ఏమీ గొడవ జరగకుండా వాళ్ళని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి. జనానికి ఈ విషయం తెలిస్తే భయస్థులు అవుతారు అంటూ అన్ని జాగ్రత్తలు చెప్పారు. నాకు మనసులో భయంగా అనిపిస్తున్న నా దేశం కోసం నేను చేయబోయే సహాయం ఇది. ఇందులో భయానికి తావుండకూడదు అని నా మనసుకు ధైర్యం చెప్పుకుంటూ వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి తలుపు కొట్టాను. 1 నిమిషం 2-3 నిమిషం మొదలయ్యాక తలుపులు తెరుచుకున్నాయి. ఏంటి, చాలా విపరీతమైన నిర్లక్ష్యం. అతని గొంతులో, ఎందుకు మమ్మల్ని విసిగిస్తున్నారు? మీ పని మీరు చేసుకోవచ్చు కదా అంటూ తలుపులు మూసేయబోయాడు. ఇంతలో కళ్ళు మూసి తెరిచే అంతలో పోలీసులు వారిని చుట్టుముట్టడం, తాము అదుపులోకి తీసుకోవడం క్షణాల్లో జరిగిపోయాయి. వారికి ప్రతిఘటించడానికి కూడా అవకాశం దొరకలేదు. వారికి దొరికిపోయాము అని తెలిసి మరి ఏం చేయాలో తెలియక ఆఖరి మార్గంగా సైనైడ్తో చావు ఎంచుకోబోయారు. వారు ఊహను ముందే పసిగట్టిన రాజానందిని మేడం వారు అనుకున్న పనిని చేయనివ్వలేదు. వారి చేతులను వెనక్కి విరిచి కట్టి వారిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లి పోలీస్ జీబులో పడేశారు. అక్కడున్న అట్టెపెట్టెలని వారి సామాన్లన్నీ ఏమీ వదలకుండా పోలీస్ స్టేషన్కు తరలించారు. అప్పుడు మళ్ళీ మొదలైంది నా ఊపిరి తిరిగి కొట్టుకోవడం. యు ఆర్ వెరీ వెరీ గ్రేట్ జనని. మాతృభూమి రుణాన్ని తీర్చుకున్నావు. నువ్వే కనుక ఏమీ పట్టించుకోకపోయి ఉంటే ఎంత అనర్థం జరిగేదో. ఈరోజు ఇలా మాట్లాడుకోవడానికి మనం మిగిలి ఉండేవాళ్ళమో లేదో అంటూ నన్ను పొగుడుతూనే ఉన్నారు. ఆమె పొగడ్తలు వింటుంటే నాకు సిగ్గుగా అనిపించింది, కానీ నా మనసులో గర్వంగానే ఉంది. తర్వాత ఒకసారి స్టేషన్కి రా జనని, కొన్ని ఫార్మాలిటీస్ ఉంటాయి, అవి పూర్తి చేస్తే సరిపోతుంది. ఆడవాళ్ళు అందరూ నీలా ధైర్యంగా ఉండాలి అంటూ రాజానందిని మేడం వెళ్ళిపోయారు. పైనుంచి భయంగా చూస్తున్న పిన్ని గారి దగ్గరికి వెళ్ళాను. భయపడాల్సిందేమీ లేదని ఆవిడకు నచ్చజెప్పి ఆమె భయాన్ని పోగొట్టి కిందకు వచ్చాను. నాకు చాలా సంతోషంగా ఉంది. నేనేదో సాధించాను అన్న తృప్తితో నా మొహం వెలిగిపోతోంది. ఆ వెలుగుకి కారణం నా దేశాన్ని ప్రమాదం నుంచి రక్షించగలిగానని, ఆ దేశద్రోహులకు శిక్ష పడుతుందని, వారి ద్వారా మరికొందరి ఆచూకీ లభిస్తుందని, ఇంకా మరెన్నో కారణాలు నా సంతోషానికి. ఇది ఒక మహిళ సహకారంతో నేను సాధించిన విజయమని అనుకుంటూ ఆనందిస్తూ ఇవన్నీ పక్కన పెట్టేసి స్కూల్ నుంచి వచ్చే నా బాబు కోసం మంచి టిఫిన్ తయారు చేయడానికి ఇంట్లోకి నడిచాను. అన్నిటికంటే ముందు నేను తల్లిని, అచ్చు మన దేశమాతలా అన్నమాట. ఒక 5 సంవత్సరాల తర్వాత ఓ ఫైన్ మార్నింగ్ మా వారు ఆఫీస్కి, నా కొడుకు స్కూల్కి రెడీ అయ్యే వేళ మా వారికి పొద్దున్నే న్యూస్ చూడడం అలవాటు. అలా వార్తలు చూస్తుంటే చెవుల్లో అమృతం పోసినట్టు ఓ మంచి వార్త, నేను పట్టించిన టెర్రరిస్టులకి మరణశిక్ష విధించబడింది అనే న్యూస్ వినగానే నాకు ఒకటే అనిపించింది, తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు కాకపోయినా మరికొన్ని రోజులకైనా శిక్ష అనుభవించక తప్పదు. ఎందుకంటే దేవుడు ఎప్పుడు అనుభవించాల్సిన శిక్షను అప్పుడు లెక్క రాస్తూనే ఉంటాడు. దాని నుంచి ఎలాంటి వారైనా తప్పించుకోలేరు. ఇలాంటి ముష్కరులు అసలు తప్పించుకోలేరు అనుకుంటూ చిరునవ్వుతో మా వారి వంక చూశాను. ఆయన మొహంలో కూడా సంతోషం. ఎందుకంటే వాళ్ళు విడుదలైతే ఎప్పటికైనా మా కుటుంబానికి ప్రమాదమే అని ఆయన మనసులోని భయం అలా ఉండిపోయింది. ఇప్పుడు ఆయన మొహంలో చిరునవ్వును చూస్తే ఇక మనకి ఎలాంటి భయం లేదు, మనం క్షేమమే అనే సంతోషం ఆయన మొహంలో కనిపిస్తుంది. నిజం చెప్పొద్దు, నాకు కూడా మనసులో ఆనందంగా, ఒక పక్క గర్వంగా కూడా ఉంది. ఎందుకంటే నేను కూడా సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడ్డాను అనే గర్వం తప్పకుండా ఉండాల్సిందే కదా. హాయ్ ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్.